కాకరకాయని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అసలు కాకరకాయ అని గుర్తు కూడా పట్టరనమాట, ఆ విధంగా ఉంటుంది. కాకరకాయకి పైన ఉన్న తొక్కును తీసేసి మధ్యలో ఇత్తనాలు ఉంటాయి కదండి, అవి కూడా తీసేసి బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని కాకరకాయల్ని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేపుకోవాలన్నమాట. పైన సాల్ట్ చల్లుకొని అయితే మనం ఎర్రగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఈ పొడిని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ షాట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది. అలా వేపుకున్న కాకరకాయలో ఈ పొడిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసేయాలన్నమాట. క్లోజ్ చేసేసిన తర్వాత అదే బాండిల్లో మనం ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసేసి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెండింటిని మంచిగా వేపుకోవాలి. దాని తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయలని వేసి మిగిలిన పొడి కూడా వేసేసి ఈ విధంగా వేపుకున్నాము అంటే సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇష్టపడి తింటారు అందరూ.